హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 3 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే చాప్టర్లో నుంచి ఈ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. షో దట్ 0 to infinity sin t by t dt is equal to pi by 2. ఈ ప్రాబ్లం నేర్చుకుంటే ఈ ప్రాబ్లం ఈజీ. ఓకే, మరి చూద్దాం. ఎప్పుడైనా ఇలా 0 to infinity e పవర్ మైనస్ st ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటి ఇలా ఉంటే అది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ యొక్క డెఫినేషన్ని ఉపయోగించి చేస్తాము. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ డెఫినేషన్ నుంచి చేస్తాం. ఓకే, సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ డెఫినేషన్ ఏంటి? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 to infinity e పవర్ మైనస్ st ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఎస్, అయితే ఇక్కడ e పవర్ మైనస్ st అంటే e పవర్ మైనస్ ఎస్ అంటే 0 అనమాట. e పవర్ 0 1 అయిపోతుంది. సో చివర్లో మనము ఎస్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాం, అప్పుడు పై బై 2 వస్తుంది. ఓకే, మరి ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇక్కడ ఏంటంటే లాప్లాస్ని అప్లై చేయండి. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇదే, ఎందుకంటే 0 to infinity e పవర్ మైనస్ st ఎఫ్ ఆఫ్ టీ అంటే మొత్తం ఇదంతా వస్తుంది సైన్ టీ బై టీ. కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో మనము సైన్ టీ బై టీని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే మళ్ళీ మనం డివిజన్ బై టీని ఉపయోగించి చేస్తాం. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ని ఉపయోగించి చేస్తాం, నెక్స్ట్ డివిజన్ బై టీని ఉపయోగించి చేస్తాం. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఉంటే ఇంటెగ్రల్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిఎస్. ఓకే, ఆ ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. ఎస్, కాబట్టి ఫస్ట్ నేను లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ యొక్క డెఫినేషన్ నుంచి చేస్తున్నాను. ఓకేనా, చూడండి. ఇఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఏ ఫంక్షన్, if capital F of t is a function in the variable t, then the Laplace transforms to the function ఏంటి ఫార్ములా? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ st ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ యొక్క డెఫినేషన్, గుర్తుంచుకోవాలి. ఎస్, ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ టీ అనే దాన్ని కనిపెట్టాలి. 0 to infinity e పవర్ మైనస్ st లేదు అంటే e పవర్ 0, ఎస్ ప్లస్లో 0 పెడితే e పవర్ 0 1 అయిపోద్ది. ఇదంతా ఎఫ్ ఆఫ్ టీ అనమాట. కాబట్టి పుట్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీ డివైడెడ్ బై టీ. ఓకే, మనం ఈ వాల్యూని కనుక్కోవాలి. 0 to infinity ఫస్ట్ ఇది రాస్తున్నాను. ఇంటెగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ st ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి? సైన్ టీ బై టీ. ఎఫ్ ఆఫ్ టీ అంటే సైన్ టీ బై టీ, పక్కనే డిటి అలానే ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి? సైన్ టీ బై టీ. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎస్లో ఒక ఫంక్షన్ ఏదో ఒకటి వస్తుంది, అందులో ఎస్ ప్లేస్లో 0 పెట్టామనుకోండి, ఈ పవర్ 0 1 అయిపోయి 0 to infinity సైన్ టీ బై టీ డిటి ఈజ్ ఈక్వల్ టు ఇంకా మన ఆన్సర్ పై బై 2 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉందంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ అంటే డివిజన్ బై టీ అనే ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. సో ఫార్ములా ఏంటంటే ఇంటెగ్రల్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ డిఎస్. ఇది అన్నమాట ఫార్ములా. బై టీ ఉంటే మనం డివిజన్ బై టీని ఉపయోగించి చేస్తాం. ఓకే, ఎస్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇక్కడ ఓన్లీ సైన్ టీ అనమాట.
ఓకేనా? సో ఎఫ్ ఆఫ్ టీ అంటే న్యూమరేటర్లో ఉండేదే అనమాట, టోటల్ టర్మ్ కాదు. సో సైన్ టీ పక్కనే ఇంకా డిఎస్ ఉంటుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనం దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేయాలంటే ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ సైన్ టీ, సైన్ ఏటీకి ఫార్ములా ఇక్కడ టీ కోఎఫిషియంట్ 1, ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటెగ్రల్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 పక్కనే డిఎస్ ఉంటుంది. ఏ బై ఏ అంటే 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. డైరెక్ట్ ఫార్ములా, ఏ ఫార్ములా? ఇంటెగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్. డైరెక్ట్ ఫార్ములా అనమాట, గుర్తుంచుకోవాలి. అక్కడ ఎక్స్ వేరియబుల్, ఇక్కడ ఎస్, అంతే. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ ఎస్ స్క్వేర్ అయినా ఎస్ స్క్వేర్ ప్లస్ 1 అయినా ఒకటే. ఓకే, అంటే టాన్ ఇన్వర్స్ ఎస్ అవుతుంది అక్కడ ఎక్స్. సో ఎప్పుడైతే మనం ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి, ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో ఎస్ ప్లేస్లో ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేస్తాను, లోయర్ లిమిట్లో ఎస్ ప్లేస్లో ఎస్నే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు tan inverse of infinity minus lower limit tan inverse of s. ఓకే, ఇప్పుడు ఇన్ఫినిటీని ట్యాన్లో ఏం రాసుకోవచ్చు? tan పై బై 2 రాయొచ్చు. ఎందుకంటే tan పై బై 2ని మనం sin పై బై 2 బై cos పై బై 2 రాయొచ్చు. sin 90 అంటే 1, cos 90 అంటే 0, సంథింగ్ బై 0, ఇన్ఫినిటీ దట్ కెన్ బి రిటన్ యాజ్ tan పై బై 2, ఎందుకంటే tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇంకా లెఫ్ట్ సైడ్లో ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ సైన్ టీ బై టీ వస్తూనే ఉంటుంది, డిటి ఈజ్ ఈక్వల్ టు. ఓకే, సో tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీని tan పై బై 2 రాయొచ్చు, tan ఇన్వర్స్ ఆఫ్ tan పై బై 2 మైనస్ tan ఇన్వర్స్ ఎస్, దాన్ని అలానే రాయి, tan ఇన్వర్స్ ఆఫ్ ఎస్. ఓకే, ఇప్పుడు tan ఇన్వర్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకా మిగిలింది పై బై 2 మైనస్ tan ఇన్వర్స్ ఎస్. ఓకే, ఇది అన్నమాట, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఫార్ములా, పై బై 2 మైనస్ tan ఇన్వర్స్ ఎస్ని కాట్ ఇన్వర్స్ ఎస్గా రాసుకోవచ్చు. ఓకే, ఇది ఫార్ములా గుర్తుంచుకోండి, కాట్ ఇన్వర్స్ ఎస్. ఇప్పుడు దీన్ని tan లేక మారుస్తున్నా, tan అనేది కాట్కి రెసిప్రోకల్, కాట్ అనేది tanకి రెసిప్రోకల్. సో కాట్ ఇన్వర్స్ని tan ఇన్వర్స్గా మార్చాలి అంటే 1 బై అవుతుంది, అంటే ఎస్ బై 1 అనేది ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది, డినామినేటర్ ఎస్కి 1 బై ఎస్ అవుతుంది, ఎస్. కాబట్టి సో 0 టు ఇన్ఫినిటీ లెఫ్ట్ సైడ్లో ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ సైన్ టీ బై టీ డిటి. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇంకా మనం ఏం చేయాలంటే ఈ పవర్ 0 అక్కడ ఏం లేదనమాట, అంటే ఎస్ ప్లేస్లో మనము 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ పవర్ మైనస్ ఎస్టీ మొత్తం ఉండకూడదు, అంటే ఎస్ వాల్యూ 0 అవుతుంది. ఓకేనా? సో పుట్ టీ ఈజ్ ఈక్వల్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0, 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్ అంటే 0, ఈ పవర్ 0 1, no need to write, so directly I am writing sin t by t dt is equal to tan inverse of 1 by s అంటే 0 అన్నమాట. ఓకేనా? now that is equal to tan inverse of 1 by 0, సంథింగ్ బై 0 ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. ఓకేనా? ఆ ఇన్ఫినిటీని tan లో ఏం రాసుకోవచ్చు? tan పై బై 2, tan ఇన్వర్స్ ఆఫ్ tan పై బై 2. ఇప్పుడు tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది, సో పై బై 2, ఇంకా ఫైనల్గా 0 టు ఇన్ఫినిటీ సైన్ టీ బై టీ డిటి, దీని వాల్యూ పై బై 2. ఓకే, సో ఇలా చేయాలన్నమాట. మరి సేమ్ ఇదే ప్రాబ్లం లాగానే ఉంటుంది ఇది, 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ సైన్ టీ బై టీ డిటి పై బై 2.
ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని చూడంగానే మళ్ళీ అది డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్, ఎందుకంటే 0 to infinity e power minus st f of t dt ఉంది. కాబట్టి ఇంతకుముందు ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ టీ ఒకటే, అంటే సైన్ టీ బై టీ, ఇప్పుడు కూడా ఒకటే. ఇంతకుముందు ఎస్ 0, ఎందుకంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి. ఇప్పుడు టీ కోఎఫిషియంట్ 1, ఓకేనా, 1 ఇంటూ ఎస్ రాయచ్చు, ఈ పవర్ మైనస్ 1 ఇంటూ టీ, అంటే ఎస్ ప్లేస్లో ఏముంది, ఈ పవర్ మైనస్ ఎస్టీ. మన ప్రాబ్లంలో ఈ పవర్ మైనస్ టీ, అంటే టీ కోఎఫిషియంట్ 1, అంటే ఎస్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. ఓకే, మిగిలిందంతా సేమ్. కాబట్టి ఇంతకుముందు ప్రాబ్లం నేర్చుకుంటే ఇప్పుడు వచ్చేసినట్లు. సేమ్ డెఫినేషన్ రాయాలి. ఇఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ టీ, దెన్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ టు ది ఫంక్షన్. ఫార్ములా రాసి ఎఫ్ ఆఫ్ టీ అంటే సైన్ టీ బై టీ సబ్స్టిట్యూట్ చేస్తూ వస్తాం. మొత్తం ఇక్కడ వరకు ఒకటే. అయితే ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 0 to infinity e పవర్ మైనస్ 1 ఇంటూ టీ అవుతుంది. ఎస్ అంటే 1 కదా. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో 1 వస్తుంది, ఎస్ ప్లేస్లో 1 చేయాలి. 1/1 tan ఇన్వర్స్ 1. 1 ని ట్యాన్లో ఏం రాసుకోవచ్చు, tan 45, సో 1, కాబట్టి tan π/4 రాసుకోవచ్చు. మళ్ళీ tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఈ పవర్ మైనస్ టీ వస్తూనే ఉంటుంది. సో అప్పుడు ఇంకా π/4 అనమాట. కాబట్టి సో ఈ ప్రాబ్లం నేర్చుకుంటే రెండోది ఈజీ అయిపోతుంది. ఓకేనా, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.